హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండీ! ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతోటి నేను మీ ముందుకొచ్చానండి. స్టోరీస్ చూస్తూ ఉంటే నాకు ఈ స్టోరీ కనిపించిందండి. చాలా బాగా అనిపించిందండి. మీ అందరితోటి షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. చాలా డిఫరెంట్‌గా చాలా బావుంటుందండి. స్టోరీ పేరొచ్చేసరికి 'వాయసోపాఖ్యానం' అండి. రచించిన వారు కౌలూరి ప్రసాదరావు గారు. ఈ స్టోరీ ఏంటంటే మనిషికి, కాకికి మధ్య ఒక సవాలంటండి. ఆ సవాల్‌లో మనిషి గెలిచాడా? కాకి గెలిచిందా? అనేది మీరు లాస్ట్ వరకు వింటే మీకే అర్థమవుతుందండి. చాలా బావుంటుందండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. కాకి వైపు సోమయ్య గుర్రుగా చూశాడు. అది తగ్గలేదు. ఎర్రగా చూసింది. అది బలహీనమైన పక్షి. నేను బలవంతుడైన మనిషిని. నాతో పెట్టుకుంటుందా? అని పళ్ళు నూరాడు. అల్పుల మీద దౌర్జన్యం చేస్తాడా అని కావు కావు అని అరిచింది కాకి. ఒకరినొకరు సవాళ్లు చేసుకున్నారు. జరిగిందేమిటంటే సోమయ్య పిల్లాడి చేతిలోని లడ్డును చటుక్కున తన్నుకుపోయింది కాకి. బాబు ఏడుస్తుంటే పట్టించుకోకుండా వికటట్టహాసం చేసి లడ్డును పొడుచుకు తినసాగింది. సోమయ్యకు తిక్కరేగింది. తిన్న ఇంటి వాసాలు లెక్కించినట్లు ఉన్న ఇంటి మిఠాయి తినేస్తావా? విశ్వాసం లేని వాయసమా? అంటూ దూషించాడు సోమయ్య. అప్పటికి కొంత ఆకలి మంట చల్లారటంతో జరిగిన పొరపాటును గుర్తించింది కాకి. నొచ్చుకుంటూ అయ్యో! చూసుకోలేదండీ. మీ అబ్బాయిని వెనక నుండి చూసి పోల్చుకోలేకపోయాను. బాగా ఆకలేసింది. మరోసారి ఇటువంటి పొరపాటు జరగదు అని పశ్చాత్తాపం వ్యక్తం చేసి క్షమాపణ కోరింది. దాని సంజాయిషి సోమయ్యను సంతృప్తి పరచలేకపోయింది. మా పెరటి చెట్టు కొమ్మల్లో ఒకదాన్ని ఆక్రమించి గూడు కట్టేశావు నా అనుమతి లేకుండా. అయినా నేను బాధపడలేదు. పోనీలే పాపమని పక్షి ప్రేమ చూపించాను. మహారాజుగారు వస్తుంటే బహుపరాక్ అని హెచ్చరించే భటుడిలా మా ఇంటికి వచ్చే బంధువుల రాకను ముందుగా తెలియచేస్తావు కదా అని సమాధానపడ్డాను. కానీ నీ అల్పబుద్ధి చూపించావు. దానికి శిక్ష తప్పదు అంటూ గడకర్ర అందుకొని కాకి గూడును కూల్చేశాడు. అది గొడవకు కారణం. గుడిసె కోల్పోయిన కాకి కాందీశికుడులా లబలబలాడింది. నిరాశ్రయమైనందుకు నష్టపరిహారం ఇవ్వాలని వాదించింది. చిర్రెత్తుకొచ్చిన సోమయ్య ప్రతివాదన చేశాడు. ఇంతకాలం ఆశ్రయమిచ్చినందుకు అద్దె చెల్లించమన్నాడు. దాంతో వాగ్యుధం ప్రారంభమైంది. అలా లడ్డు ఉదంతం వారిని శత్రువులుగా మార్చింది. కాలం గడిచే కొద్దీ పగ అవకాశం కోసం ఎదురు చూస్తుంది. కానీ అదృష్టం కాకిని వరించింది. కుక్కకి ఓ రోజు ఉంటుందని తెలుసు కానీ కాకికి ఓ దినం ఉంటుందని ఊహించలేకపోయాడు సోమయ్య. ఆ రోజు కాకి వశమైంది. సోమయ్య తండ్రి సంవత్సరీకం వచ్చింది. కర్మకాండలు పూర్తయ్యాక పిండ ప్రదానం చేశాడు. అయితే అప్పుడే విచిత్రం జరిగింది. ఒక్క కాకి పిండాలని ముట్టలేదు. కాకులు వచ్చి గోడమీద వీర సైనికుల్లా నిలబడ్డాయి. ఒక్కటి కూడా పిండాలను తినడానికి ముందుకు రాలేదు. వాటన్నిటినీ అజమాయిషీ చేస్తూ సోమయ్య ఇంటి కాకి నాయకత్వం వహించింది. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న కార్మికుల పట్టుదలగా భీష్మించుకొని చూశాయి. కాలం గడిచిపోతూ సోమయ్యపై ఒత్తిడి పెంచింది. గడ్డకట్టిన పంతాన్ని ఆచారం అనే ఎండ కరిగించేసింది. కాకుల ధర్నా తీవ్రతరమైంది. ఇక తప్పక దిగివచ్చాడు సోమయ్య బిక్కమొహంతో. తన క్షణికావేశం కారణంగా గూడు పోగొట్టుకున్న కాకికి పునరావాస హామీకి ఒప్పుకున్నాడు. కాకి ప్రయత్నం నెగ్గింది. అది చిన్న సైగ చేయగానే అప్పటి వరకు కావు కావుమంటూ నినాదాలు చేస్తున్న కాకులు కోరికలు నెరవేరటంతో సంతోషంగా లేచి తోసుకుంటూ పిండాల మీద పడి క్షణంలో మాయం చేసేశాయి. సంభావన అందుకుంటూ పంతులు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం, కాకి మీద గెడకరాస్త్రం సంధించకూడదు నాయనా. కాకి పరిసరాలను శుభ్రం చేసే పారిశుద్ధ్య పక్షి.
అంతేకాక మన పితృదేవతల ప్రతినిధి కూడా. దాని అవసరం మనకి ఉంది. అలాగే దానిది అభద్ర జీవనం. నిత్యం ఆహారం కోసం ప్రయాసపడాలి. మనతో దానికి అవసరం ఉంది. అంటే మనం ఒకరి మీద ఒకరు ఆధారపడే ఆశ్రిత జీవులమన్నమాట. కాబట్టి కాకులతో కయ్యం పెట్టుకోకూడదు. సామరస్యంగా సాగాలి అంటూ హితవు పలికి ఇంటికి కదిలాడు. విన్నారు కదండీ! ఈ స్టోరీ అయితే నాకైతే చాలా డిఫరెంట్‌గా అనిపించింది. మీ అందరితోటి కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించి నేను ఈ వీడియో మీకోసం మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా డిఫరెంట్‌గా చాలా బాగా అనిపించిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి స్టోరీస్ తోటి నేను మీ ముందుకొస్తానండి. ఇప్పటివరకు నా ఛానల్‌లో చూసిన వాళ్ళైతే స్టోరీస్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళే ఎక్కువ చూసారండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నట్టు నాకేం తెలియడం లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి స్టోరీస్‌తో నేను మీ ముందుకొస్తానండి. థ్యాంక్ యూ.